ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల సాంగ్ అయితే మ్యూట్లో పెట్టా. ఈ వీడియో మీకు 2 ప్రాజెక్ట్ ఇస్తాను. అవి టెంప్లేట్ లాగా ఉంటది. ఫోటోస్ పెట్టుకోండి. లిరికల్ ఏమైనా చేంజ్ చేసుకోవాలని అనుకుంటే అదైతే ట్రై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ నంబర్ 1, ప్రాజెక్ట్ నంబర్ 2 ఉంటది. చాలా సింపుల్ ఉంటది. ఇందులో కొన్ని మెథడ్స్ చెప్తాను. మీరు తర్వాత ఇబ్బంది పడకుండా నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? డెఫినెట్లీ వీడియో లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నాను నేనైతే. చిన్న వీడియో కాబట్టి చూసేయండి. ఓకేనా? ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. అసలు మిస్ అవ్వద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఈజీగానే చెప్పేస్తాను. ఓకే, నచ్చితే లైక్ చేసేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకైతే ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. ఆ ఫాంట్ మ్యాక్సిమం చాలామంది దగ్గర ఉందని అనుకుంటున్నాను నేనైతే. ఉంటే మంచిదే. ఓకే, డిస్క్రిప్షన్ నుంచి ఆ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఫాంట్ డౌన్లోడ్ చేసిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో అయితే మీకైతే 2 ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఆ 2 ప్రాజెక్ట్లో మీకు ఏదైతే నచ్చుతుందో అదైతే ట్రై చేయండి. ఓకే, అందుకోసమే 2 ఇచ్చాను నేను. స్టార్టింగ్లో ఒకటి చేసిన, నాకు నచ్చలేదు. మళ్ళీ మీకు నచ్చుతుందో లేదో భయంతో మళ్ళీ చేసిన. ఓకేనా? ఓకే, ఫస్ట్ నేను కొన్ని మెథడ్ చెప్తాను, అవి మీకు చాలా యూజ్ అవ్వచ్చు. ఫస్ట్ ప్రాజెక్ట్ నెంబర్ 1 దగ్గర వద్దాం. తర్వాత ప్రాజెక్ట్ నెంబర్ 2 దగ్గర ఫాంట్ యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ నేనైతే ఇలాగైతే ఉంది మనకు. ఓకే, ఈ ఫోటో అయితే యాడ్ చేసిన. ఇది ఇక్కడ మధ్యలో పిఎన్జీ ఫోటో కూడా ఉంటుంది. పిఎన్జీ ఫోటో మీకు నేను డిలీట్ చేసేస్తాను. ఆ ఫోటో మీకు చూసుకోండి, చూసిన తర్వాత డిలీట్ చేసేయండి. ఓకే, ఆ పిఎన్జీ ఫోటో ఎందుకంటే బ్యాక్ సైడ్లో ఒకవేళ లిరికల్ బ్యాక్ సైడ్లో పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే దానికోసం నేను ఆ పిఎన్జీ ఫోటో అయితే కనెక్ట్ చేసిన. లేదు మాకు అవసరం లేదని అనుకుంటే ఓన్లీ మాకు ఎక్కడైనా ఉండని, నో ప్రాబ్లం అని అనుకుంటే అలా ట్రై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో డిలీట్ చేసి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫోటోని మళ్ళీ యాడ్ చేస్తాను. యాడ్ చేసి లాస్ట్ ఒకైతే జరిపి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనము టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అనేది జూమ్ చేసేటప్పుడు మళ్ళీ బ్లాక్ కనిపిస్తుంది. పెట్టిన తర్వాత మిర్రర్ అయితే ఆన్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఓకే, సాంగ్ అయితే మధ్యలో ఉంటుంది. ఓకే, కిందికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు కెమెరాని ఆన్ చేసుకోండి. ఇప్పుడు కెమెరా ఆన్ చేసే ముందు ఆ ఫోటో అనేది ఒకసారి చూసుకోండి. దాని తర్వాత కెమెరా ఆన్ చేసిన తర్వాత ఫోటో అడ్జస్ట్మెంట్ అయితే కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ చూసుకుంటే అడ్జస్ట్మెంట్ అయితే సరిగ్గా లేదు. ఓకే, ఇక్కడ చూసుకుంటే లిరికల్ కూడా కనిపిస్తలేదు. ఓకే, కాబట్టి లిరికల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు XYZ అని ఉంది కదా, జెడ్ని సెలెక్ట్ చేసి ఈ జెడ్ని పైన జరుపుకోండి కొంచెం ఇలా. అయితే మనకు లిరిక్స్ అనేది కొంచెం నీట్గా కనిపిస్తుంది. ఓకేనా? చూస్తున్నారు కదా, లిరిక్ అయితే బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఏదైతే ఫోటో ఉందో దీనికి నేనైతే జూమ్ చేస్తున్నాను. ఇలాగైతే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా ఇక్కడ చూడండి ఇలా. ఓకే, మీ ఫోటో దగ్గర ఎక్కడైనా కొంచెం అడ్జస్ట్మెంట్లో తప్పు ఉంటే మీరు లిరికల్ని చేంజ్ చేసుకోండి. ఆ పొజిషన్ని కాకుండా మీ ఫోటో పొజిషన్ని చేంజ్ చేసుకోండి. జూమ్ చేయడం కానీ, జూమ్ ఇన్ చేయడం కానీ ఇలాంటివి చేయండి. పిఎన్జీ ఎందుకు అన్నానంటే ఇప్పుడు ఒకవేళ ఇదే ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పిఎన్జీ పెడితే ఆ ఫోటో పిఎన్జీ అనేది, ఆ లిరికల్ అనేది బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ పిఎన్జీని సెలెక్ట్ చేస్తున్నాను. చేసిన తర్వాత జూమ్ చేస్తాను. కరెక్ట్గా మా ఫోటో ఎలాగైతే ఉందో అంతేనే జూమ్ చేద్దాం. దాని సైజులో పెడుతున్నాను. ఇక్కడ చూడండి, బ్యాక్ కనిపిస్తుంది ఇలా. ఓకే, కొన్నిసార్లు అది అడ్జస్ట్మెంట్ సరిగా ఉండదు, మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు అడ్జస్ట్మెంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. చూస్తున్నాను కదా, ఇలా బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది. మొత్తం పెట్టకూడదు, మధ్యలో మళ్ళీ కట్ చేసుకోవాలి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక లిరిక్స్ అయితే ఉంది. ఎక్కడంటే ఇక్కడ చూసుకుంటే ఒక లిరిక్ ఉంది. ఇక్కడ కట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి కట్ చేస్తే ఆ లిరికల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇలా. ఓకే, కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి చేసుకోండి, అంతే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మీకు ఇంకో ప్రాజెక్ట్ చెప్పాను కదా, ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి, అందులో అయినా ఇందులో అయినా. ఓకేనా? ఇప్పుడు దీని అయితే కెమెరా ఆన్ చేసిన తర్వాత కింద ఫోటో ఉంది. ఆ ఫోటో డిలీట్ చేసి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి వేరే ఫోటో పెడదాం. ఈ ఫోటో పెట్టిన లాస్ట్లోకి అయితే జరిపి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసి ఆ ఫోటోని కిందికి తీసుకుందాం, టోటల్ కిందికి. ఓకే, కిందికి తీసుకొస్తే సెట్ అయిపోతుంది చూడు ఇలా. ఓకే, ఇది నచ్చితే ఇది, అది నచ్చితే అది, ఏది నచ్చితే అది ట్రై చేసి పైన సేవ్ ఐకాన్ ఉంటుంది. బెస్ట్ అనిపిస్తే అది అయితే ట్రై చేయండి. మీకు నచ్చితే చాలా హ్యాపీ, నచ్చకపోతే నెక్స్ట్ టైం బెటర్గా ట్రై చేస్తా. ఓకే, లైక్ చేసి సపోర్ట్ చేయి.